ఇంటికి దీపం ఇల్లాలు అని చెబుతుంటారు. ఇంటిని చక్కబెట్టుకోవడంలో వాళ్ళకి మించిన సమయస్ఫూర్తి బయట కష్టం చేసే మొగాళ్ళకి సైతం తెలియదని గొప్పలికి పోతారు. అయితే అన్ని వేళలా భార్యలు ఇలా ఆలోచించరని ఓ మహిళామణి రుజువు చేసింది. తన భర్త కష్టపడి కూడబెట్టిన లక్షల సొమ్మును అతనికి తెలియకుండానే ఆవిరి చేసింది. ఆలస్యంగా అసలు విషయం తెలుసుకున్న ఆ అమాయకుడు ఇదేంటని ప్రశ్నించగా ఇంకోసారి అడిగితే సూసైడ్ నోట్ రాసి చస్తానని బెదిరించింది. ఈ అనూహ్య సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. అతడు చదివింది 10వ తరగతి. డిగ్రీ చేసిన అమ్మాయిని పెళ్లాడాడు. చదువుకున్న అమ్మాయి భార్యగా వచ్చింది కాబట్టి ఇక తన దశ మారిందనుకున్నాడు. అలా అనుకునే ఇంటిని చక్కబెట్టే బాధ్యతనంతా ఆమెకే అప్పగించాడు. భువనగిరి పట్టణంలోనే చిరు వ్యాపారం చేస్తూ నెల నెలా కష్టపడి సంపాదించిన ప్రతి పైసాను భార్య చేతికిచ్చాడు. ఆమె పేరు మీదే బ్యాంక్లో ఓ అకౌంట్ తెరిచి ఆ డబ్బునంతా అందులో దాచమని, తొందరలోనే భువనగిరి సిటీలో సొంతిల్లు కొనుక్కుందామని చెప్పాడు. అలా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు కొన్నేళ్లుగా 2 పిల్లలతో అద్దె ఇంట్లోనే నివాసం ఉంటూ 16 లక్షలు పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఈ మధ్యనే 100 గజాల ఫ్లాట్ను కొనేందుకు 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భార్యను తీసుకెళ్లి ఆ ఫ్లాట్ను చూపించాడు. ఆమెకు కూడా ఆ ఫ్లాట్ నచ్చింది. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కు ముందు జరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం కుదరదని రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పడంతో ఈ నెల 14న రిజిస్ట్రేషన్కు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బ్యాంకులో జమ చేసిన 16 లక్షలు తెచ్చుకుందామని భార్యతో చెప్పగా రేపు మాపు అంటూ రకరకాల సాకులు చెప్పింది. 15న ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో కోడ్ ముగిసిన అనంతరమే రిజిస్ట్రేషన్ చేసుకుందామని భర్తకు నచ్చచెప్పింది. అమాయకంగా ఆమె మాటలు నమ్మిన అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి అదే మాట చెప్పాడు. దీంతో ఆయన కనీసం 1,00,000 అడ్వాన్స్గా ఇవ్వాలని కోరాడు. అది సమంజసమేనని భావించిన భర్త ఆ ₹1,00,000 తెచ్చేందుకు బ్యాంకుకు వెళ్దామన్నాడు. అప్పుడు కూడా ఆమె ఏదో సాకు చెప్పడంతో అతడికి అనుమానం వచ్చింది. తనకు తెలియకుండా ఏదో జరిగిందని భావించి పరిచయస్తుల సాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ను చెక్ చేయించాడు. అందులో కేవలం 19,000 మాత్రమే ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఇంటికి వెళ్లి భార్యను నిలదీయగా అతడు ఇచ్చిన డబ్బునంతా ఎప్పటికెప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆడి పోగొట్టుకున్నట్లు చెప్పింది. భార్య ఏం చెబుతుందో అర్థం కాని ఆ 10వ తరగతి భర్త కన్నెర చేయగా అవును పోగొట్టాను, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే సంపాదిస్తానని చెప్పింది. ఏ గేమ్స్లో అయితే నష్టం వచ్చిందో అవే గేమ్స్ మళ్లీ ఆడి త్వరలోనే దానికి రెట్టింపు సంపాదించిస్తానని నిర్లక్ష్యంగా చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ భర్త 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతని మానసిక స్థితిని గమనించిన సన్నిహితులు విషయం ఆరా తీసి అతడికి కౌన్సిలింగ్ చేశారు. ఈ క్రమంలోనే అతడి భార్యను కూడా మందలించేందుకు ప్రయత్నించగా అందరి పేర్లు సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో వారు వెనక్కి తగ్గారు. ఏళ్లపాటు కష్టపడి పోగు చేసుకున్న సొమ్మును కట్టుకున్న భార్యే దుర్వినియోగం చేయడంతో ఆ భర్త డిప్రెషన్లోకి వెళ్లాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.